వెళుతున్నా వెళుతున్నా మౌనంగా వెళుతున్నా, కానీ భలే సెట్ అయింది పాట కదా. వెళ్ళాలని లేకున్నా స్కూల్కైతే వెళుతున్నా నా మనసు. హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ అనిల్. హలో ఆలిన్, శ్రీ హాయ్, చింతల్లే హాయ్. అమ్మ మీ నాన్న మొహం ఏది అంజుగా దాక్కున్నాడేంది? రెడీ 1 2 3 స్టార్ట్ గో. పడండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ అనిల్, హ్యాపీ బర్త్డే టు యూ. అమ్మ నాకంటే అనిల్, నీకు కూడా అనిలేనా? మరి అనిల్ అంటున్నావుగా. హలో ఆలిన్, పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ యొక్క ముఖ చిత్రాన్ని మాకు పరిచయం చేస్తే మాకు కూడా బాగుంటుంది. హలో హలో అనిల్, హలో అనిల్, ఆలిన్, హలో బాయా. పార్టీ 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 మీకేం కావాలి? పార్టీ అడగనమ్మా మీ డాడీ. కేక్ కావాలంతే. నీకు దొరికినంత దోచుకో అని చెప్పినప్పుడు, అవకాశం ఇచ్చినప్పుడే వాడుకోవాలి. శ్రీ పార్టీ, అంచి పార్టీ, పార్టీ కావాలా నాయన? హలో పార్టీ ఇయ్యాలా? లేదా అమ్మాయి పార్టీ అని కూడా నాన్న అలగాలంటే ముందైతే కదా అలిగేసేసింది. సరేలే, లేకండి లేకండి లేకండి. కోడి పిల్లలు ఆడుతున్నాయి, లేకండి. కోడి పిల్లలు లేపుకుందాం పండి. అటు తిరగని అక్క వెళ్ళి వచ్చి తెస్తారులే రండి. అవి ఆడుకుంటున్నాయండి. ఆ తిరగని కాసేపు కాళ్ళు అటు ఇటు లాక్కుంటారు. తిరగని దేవులు ఆడుకొని అట్ట. అమ్మాయిలు, అబ్బాయి, ఓ అబ్బాయి పాలు మంచిరా. చెప్పులు వేసుకోవాలిగమ్మా. ఉందా దీని ఊడిసే బయటికి. ఊడు దాని కాడ చూతా ఊడిసేసి ఊడవా. ఏం నాయనా ఎన్నో తరగతి చదువుతున్నావు? హాయ్ అండి, గుడ్ మార్నింగ్. దాని ఇద్దరిలో మాట్లాడలేదండి. అది ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది కాసేపట్లో చూస్తారు, కూర్చుని చెప్తారు ప్రశాంతంగా. విషయానికి వస్తే ఈరోజు నా పుట్టినరోజు అంటండి. విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. దాని గురించి మాట్లాడదాం. ఇక ఈ సితారా అనేసి పెద్ద ప్లానింగే చేశారు. ఎట్టంటే సితారా ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా అంటే ఇంటికాడ ఉండాలి, నాన్న పుట్టినరోజుకి బడికి వెళ్ళకుండా అని చెప్పేసి అనుకుందంట. అనుకుంటే నేనేమన్నానంటే, నేనే ఆటోకి వెళ్ళిపోతున్నానమ్మా నా పుట్టినరోజుకి, మీరు ఇంటికాడ ఏం చేస్తారు, వెళ్ళండి అని చెప్తే అప్పుడు వెళ్తున్నారు. అందుకని చెప్పి స్కూల్కి వెళ్ళటం లేదు అదంటలేని చెప్పి వాళ్ళు నిర్ణయం చేసుకుని హోంవర్క్ చేయడం మానేశారు. అందుకని చెప్పి ఇప్పుడు ఇంచుమించుగా 10 నిమిషాలు తక్కువ 9 అయింది.
ఫాస్ట్గా కానీ అమ్మ నేను రాస్తాను నీ హోంవర్క్ పడికెళ్ళని చెప్పి సీతారా హోంవర్క్ 2-3 బుక్స్ ఉంటే ఈరోజు వరకు నేను రాస్తున్నా. అది పరిస్థితి. నేను మాస్టర్ ఫోన్ చేసి అవుతా. ఎందుకు నేనే చెప్పొస్తా, నేను రాసినండి. 294, 295, 290. అదేదో పిల్లాడు పాడాడు చూడు, ఏం పట్టది క్యాపిటల్ డబల్. అప్పుడు నువ్వు అనాలి 294 296 300. అల్లాడిపోతున్నారు పిల్లలు రాయలేక. అసలు కూర్చుంటే 5 నిమిషాలు అయిపోయింది. హలో, తరగతి ఆ తరగతి వాళ్ళకి అట్టగే ఉండిద్ది. ఇగో స్మాల్ ఏబిసి, స్మాల్ ఏ, స్మాల్ బి, క్యాపిటల్ డబల్యూ, స్మాల్ డబల్యూ అంటే పిల్లడు. ఇంకేమున్నాయి, చాలా ఉంది కదా డాన్సీ. ఓఎన్ 1TW. అసలు రాయలే, ఇప్పుడే వెళ్ళాలన్నప్పుడు తీసిందేక. మా ఫోనా బయట నేను ఉన్నాగా. వెళుతున్నా మౌనంగా వెళుతున్నా. కానీ భలే సెట్ అయింది పాట కదా. వెళ్ళాలని లేకున్నా స్కూల్కైతే వెళుతున్నా, నా మనసు ఇంట్లోనే దాచేసి వెళుతున్నా. ఎలాంటి హుడు హుడు. ఇదిగో మీరు ఇంటర్వ్యూలకు రండి అమ్మా, సరేనా? సిరియే సితారా, అన్సి సితారా, గొడది. హలో, పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళారు కదండి. వెళ్ళి మధ్యాహ్నం నుంచి వచ్చేస్తామని చెప్పని మారం చేశారు. సార్ని అడిగి వెళ్ళిపోతామని అంటే, ఎందుకమ్మా అంటే మా నాన్న పుట్టినరోజు సార్, మా నాన్న వచ్చేయమన్నాడు అని చెప్పని వీళ్ళు వాళ్ళ నాన్న మీదే వంక చెప్పారంట. సరేనన్నా వెళ్ళమన్నారంట. ఇంక వాళ్ళు వచ్చే టైంకి అయితే నేను అనిల్ పుట్టినరోజు సందర్భంగా అయితే ఇంట్లో అంటే తీపి చేసుకుంటారు కదా, సగ్గుబియ్యం అయితే అంటే పాయసం అయితే కాస్తున్నానండి. ఇవ్వండి. పచ్చి కొబ్బరి వేస్తారు అసలు వేస్తారు, మనం వేసుకుందాం. చేతులు వెళ్ళిరుగా, చేతులు వెళ్ళిరు కదా, ఏరు జాగ్రత్త కుదిరితే ఏళ్ళు తింటే అది కూడా పడుతుంది పరమాణంలో. అన్సీకి రావాలి, అది కమ్మ నవ్వుద్ది. పావుదొక్క 3 గంటలకండి పాయసం కాస్తుంది. అంటే ఎందుకు కారణాలు అనేదానికి కూడా కారణం అయితే ఉందండి, చెబుతాను మీకు. లేదంటే హడావిడి మామూలు చేసేదాన్ని కాదు. అనిల్కి నైట్ పూట రాత్రని అనమాట. నా పుట్టినరోజు రాత్రి ఎక్కడ బిగినైంది కూడా చెప్తా, కొంచెం లైన్లో ఉండండి. అయిపోవచ్చిందంట. నా పుట్టినరోజుకి నేనే తిప్పుకుని, మీ పుట్టినరోజులకి నేనే గెంటు పట్టుకుని తిప్పుకుని. పొద్దున్న వెళ్ళారు కానీ ప్రాణం అంతా ఇంటికాడ పెట్టలేరు కదా. నాకు తెలిసి పరమాణం లేదు అనుకుంటా పచ్చి కొబ్బరి. అంటే మనకి జీడిపప్పులు కిస్మిస్లు మనకు అందుబాటులో లేవు కాబట్టి యాలక్కాయలు కొబ్బరి వేసుకుంటాం. ఏడుజన్న పప్పులు కూడా వేసుకుంటారు కొంతమంది. చక్కెర బాగా చెక్కవద్దు, పిల్లలు 2 సార్లు తాగుతారు. వద్దు, ఒకసారి తాగినా చెక్క తాగాలి. గంగి గోవి పాలు గరిటెడైనా చాలు. పిల్లలు పాపం తాగుతారండి. మరీ అంత పలసగా పెట్టమ్మా, మరి అంత చెక్క పెట్టం, మీడియంగా పెట్టు. టైం నా 3 అయిపోయిందిరా. అవునే దాన్ని ముందుకు పడతావు. ఏదో చేస్తున్నావు మొత్తానికి. ఇదిగోండి పాయసం అయితే రెడీ చేసింది ఝాన్సీ. తింటే కానీ తెలియదు. ఏంది మా ఇదే, ఏంది అంత పెద్ద వీరు. చూడండి ఎంత పెద్ద కోసేసింది ఝాన్సీ. అయ్యి కొయ్యలేదండి, నేను తీసేసా. కోసాను, అట్ల కింద పడిపోయినా కోసేసాను, వేసేసా. మామే తోసేసి ఇప్పుడు తోసేసా. తిన సితారా తిన. బాగుంది కదా. ఇక
విషయానికి వస్తే అండి పొద్దుటి నుంచి ఏదో చెప్తాం అనుకుంటున్నాం కదా, చెబుదాం. మీరు తాగేసి తాతకి ఇచ్చాడా మళ్ళీ, సరేనా? నూరు తీపి చేసావు, థ్యాంక్ యూ. బాగుందండి పాయసం, పేరే నాది, తాగడం మాత్రం ఉంది. తలక చెంచుకునే కొంగ నీళ్ళలో పెట్టి చూసా, పొడకసరి చేపలు అట్లా పెట్టి. చేమతే కళ్ళకు మంచిది. అదండి విషయం, చూసారు కదా. అదే నుంచి ఏదో చెప్తామని చెప్పి అనుకున్నారు. అదేంటంటే పుట్టినరోజు తీవ్ర విషాదంగా మారేదన్నమాట. అది ఏంటంటే ఝాన్సీ మాటలో నిందాం. మా పెద్దమ్మోళ్ళు ఉన్నారు కదండి, మా పెద్దమ్మోళ్ళు మా అమ్మోళ్ళ నాట్లకి అయితే వెళ్తామని చెప్పి అన్నారు. ఇంకా మా వదిన ఒక్కతే పిల్లల్ని పెట్టుకుని ఉండాల్సి వచ్చింది, నైట్ అయిద్దని చెప్పానని. అంటే అన్నయ్య డెలివరీకి వెళ్తున్నాడు, పొట్టు చూసుకుంటా తన ఇంటి దగ్గర ఉండాలి కదా, పిల్లలతో మళ్ళీ ఇబ్బంది అయిద్దని. మా అమ్మమ్మ ఉంది కదండి, మా అమ్మమ్మ మొన్న వెళ్ళిపోయింది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. వెళ్ళి తీసుకువద్దామని చెప్పానని బయలుదేరి వెళ్ళింది. పిల్లల్ని ఇద్దరిని తీసుకుని తిరిగి వచ్చేటప్పుడు అల్లూరు దగ్గర అయితే ఆటో అయితే తిరగబడిపోయిందంట. ఆటో తిరగబడిపోయి మా అమ్మమ్మ అయితే పడిపోయిందండి. మా అమ్మమ్మ పడిపోయిన తర్వాత మా అమ్మమ్మ మీద ఈ పిల్లలు మా వదిన వీళ్ళందరూ అయితే పడిపోయారు. మెయిన్ ఆటో పడిపోయింది, వాళ్ళు కాదు, ఆమె బయట పడిపోయింది ఆటో నుంచి. ఆటో పైన పడింది, వీళ్ళందరూ పడిపోయారు. పడిపోవడం వల్ల మా అమ్మమ్మ బాగా అంటే బాగా భయంకర. ఫొటోస్ ఉన్నాయి కదండి, చూపిలేము, యూట్యూబ్ ఒప్పుకోదన్నమాట. దారుణంగా ఉంది బాగా. అంటే ఇక్కడ నుంచి ఇదంతా ఇదైపోయింది. కన్ను కాడ ముసలామ తట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు. ముక్కు పడింది, ఇదంతా మొహం ఇంత వాచిపోయింది. పొళ్ళు అయితే ఊడిపోయినాయి, కాలు ఇరిగిపోయింది. ఇక్కడ ఏదో నరం కట్ అయిపోయిందంట, కాలు ఇరిగిపోయింది. ఇక అట్టా అయితే అమ్మమ్మ ఉంటే మేమందరం కలిసి రాత్రి ఆటో వేసుకుని తెనాలి అయితే వెళ్ళామండి. అందువల్ల అదే అంటే అనిల్ పుట్టినరోజు అంటే నైట్కి ఏదో ఒకటి సెలబ్రేషన్ అయితే ఏదో ఒకటి నాకు తోచిన దాంట్లో అయితే నేను చేసుకునేదాన్ని. ఈ అనిల్ పుట్టినరోజు మాకు చందోలు నడి రోడ్డు కాడైతే అదే రాత్రి అక్కడ నుంచి తెనాలి నుంచి వస్తుంటే అండి, చందోలు క్రాస్ అవుతున్నాం హైవేలో. అప్పుడు అయింది 12, అంటే రెడ్డిపల్లి టోల్ గేట్ దగ్గరకు వస్తున్నాం అనమాట. ఆ టైంలో ఇంట్లో వీళ్ళు ప్లాన్ చేశారంట, మొత్తం అట్లా జరిగిందనమాట. పాపం ముసలాం మాత్రం బాగా అంటే బాగా ఇబ్బంది పడిపోతుంది. అదండి విషయం. చాలా అంటే చాలా విషాదం జరిగేది. పెద్దవిడ అంటే 4 రోజులు అట్టా ఉండేది. అనుకోకుండా ఏ టైం ఎట్టా జరిగిద్దో తెలియదు అనడానికి. నిన్న జరిగిన మా అమ్మమ్మదే నాకు మాత్రం కళ్ళ ముందు కదిలాడుతుంటే మా అనిల్ రాగానే భయం వేసింది. బండి నుంచి రాగానే కాసేపు ఇటా దగ్గర తీసుకుని కాలు పట్టుకుని ఇక ఏం చేయాలో తెలియక ఇట్ట అంటున్నాను. ఇక టెన్షన్ లాంటి భయం వచ్చేసేసింది. మా అమ్మమ్మని చూడగానే అట్ట తెలియంది. అంటే చిన్నప్పుడు ఇప్పుడు మా పిల్లల్ని మా అమ్మ వాళ్ళు ఎట్టయితే చూసారో సేమ్ నన్ను కూడా అతను అలా కదా చూసింది. ఇప్పుడు మాకు పెద్దవాళ్ళం అయిపోయి పెళ్ళిళ్ళు అయిపోయి మా పిల్లలు ఇలా వచ్చేసరికి ఎవరి కుటుంబం వాళ్ళది అయిపోయి బంధాలు అనేది కొంచెం నిజంగానే దూరం అయితే అవుతాయి. కాకపోతే అప్పుడప్పుడు కంటే ఇప్పుడు మాత్రం చూసినప్పుడు చాలా అంటే చాలా బాధ వచ్చేసేసింది. ఎప్పుడు తెల్లగా జామ పండు ఉన్నట్టుండేది. వీడియోలో కూడా చూసి ఉంటారు మా అమ్మమ్మ. అలాంటి మనిషిని ఎలా చూస్తానని చెప్పానని నేను ఎప్పుడు రక్తం అసలు ఆగలేదు, కళ్ళు కనపడట్లేదు, ఇదంతా ఉబ్బిపోయినాయి. అమ్మ కళ్ళు కనపడతలేదు అని అంటుంది. ఈ రోజు అయితే కాలుకి అయితే ఆపరేషన్ అయితే చేస్తామన్నారండి. దేవుడి దయ వల్ల అంటే అన్ని దెబ్బలు తగిలిన మనిషి కొంచెం గట్టిగా ఉండడం వల్ల అయితే తట్టుకోగలిగిందమ్మ. దేవుడు అందుకు మేలు చేశాడు. వాంతులు కానీ ఏం అవ్వకపోతే ఏం ఇబ్బంది లేదు, వాంతులు అయితే మాత్రం అవ్వకూడదని అక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్పారండి. ప్రస్తుతానికి అయితే మా అమ్మమ్మ తెనాల్లో ఉంది. ఏదేమైనా సరే మా అమ్మమ్మకు మంచి ఆరోగ్యం ఇవ్వాలి. అదేవిధంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న మా అనిల్ కూడా మంచి ఆరోగ్యం ఇవ్వాలని చెప్పానని మీరు అందరూ కోరుకోండి. ఇంకో విషయం ఏంటంటే అండి, ఉదయం యూట్యూబ్ నుంచి మనకి కొంచెం మామూలు విషయం కదా అది, ఒక బాధలో ఒక దుఃఖం ఒకటి ఒక ఆనందం అన్నట్టు
నిజంగా నాది $48 ఉండాలి ఈ మంత్, అదే లాస్ట్ 2 months రెవెన్యూ. సరే రీఫ్రెష్ మార్నింగ్ లేచి నాకు చూస్తే ఒక $2 ఏం పెరిగిద్ది, మహా అయితే ఒక 50 వెళ్ళిద్దేమో అనుకున్నా. చూడంగానే $77 చిల్లర ఉంది. ఇదేంటి ఎర్రరేమో వచ్చిందా వైటీ స్టూడియో అని చెప్పి రిఫ్రెష్ చేస్తున్నా కానీ 77 చూపిస్తుంది. అంటే ఇంచుమించుగా $29 కలిసినాయి అనమాట. ఈరోజు ఉదయం చూసుకోగానే $29 ఎంత అని చెప్పి మనం గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు $2,500 అయితే మనకి యాడ్ అయినాయి నెక్స్ట్ ఆ శాలరీకి. ఈ 3 సంవత్సరాల ప్రయాణంలో ఎప్పుడు ఇట్లాంటివి జరగల. ఒక్కసారిగా మ్యాక్సిమం $5 వచ్చే వరకు ఎక్కువ అనమాట. అట్లాంటిది $29 ఒక్కరోజే వచ్చినాయి. ఆ యూట్యూబ్ మనకు బర్త్డే గిఫ్ట్ పంపించినట్టు అనమాట. అదనమాట సంగతి. ఇకపోతే సాయంత్రం లైవ్ ఉందండి, వస్తున్నారు కదా లైవ్కి. ఝాన్సీ అయితే ఏదో ప్లాన్ చేస్తుందంట, చూద్దాం. మా ఛానల్లో, నీ ఛానల్ కదా, నా ఛానల్లోనే లైవ్ ప్లాన్ చేసేది నీ ఛానల్. అదండి సంగతి. మరొక విషయం అయితే మీరు చెప్పాలనుకున్నానండి. కష్టమైనా నష్టమైనా మేము వీడియోలు అయితే తీయక తప్పదు. మళ్ళీ ఎలా ఉండి కూడా మళ్ళీ మీరు పుట్టినరోజులని లేకపోతే వీడియోలు అని చెప్పని మీరు అనుకోవచ్చు. ఇది ఆగిపోతే మాకు అది ఏదది అది ఆగిపోయేది, మళ్ళీ అన్నీ డౌన్ పడిపోతాయండి. ఇవన్నీ జీవితంతో పాటు జరిగేవన్నీ మేము చూపిస్తా చేసుకుంటా, కష్టమైనా నష్టమైనా ఎదుర్కొని అయితే వెళ్ళిపోవాల్సిందే. అదండి సంగతి. దయచేసి మళ్ళీ ఇందులో నెగిటివ్గా మాత్రం ఎతకమాకండి. ఉన్నది ఉన్నట్లుగా మేము చేసేది మీకు చెబుతున్నాం కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఈ వీడియో కానీ ఇంతేనండి. ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి. సాయంత్రం కలుసుకుందాం లైవ్లో.